పరకామణి కేసులో హైకోర్టు మళ్ళీ సిఐడికి ఒక అయోమయానికి కారణమైంది. ఎఫ్ఐఆర్ కట్టండి అని మొన్న ఈ మధ్యన చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులు చూడండి అంటుంది. ఎఫ్ఐఆర్ కట్టాలంటే కట్టేయచ్చు కదా. కోర్టు ఇప్పుడు హైకోర్టుగా కావాలంటే ఆర్డర్ ఇచ్చు కదా. ఇప్పుడు ఇందులో వచ్చిన లీగల్ కాంప్లికేషన్ ఏంటయ్యా అంటే మధ్యవర్తిత్వ కోర్టులలో కానీ లేదంటే కనుక లోక్ అదాలత్ అనేది ఒక మధ్యవర్తిత్వ ప్లాట్ఫామ్. వాటిట్లలో క్లోజ్ అయిన కేసులలో అత్యవసరమైతే తప్పించి రీఓపెన్ చేయడానికి వీల్లేదు. అంటే దారుణమైనటువంటి నేరాలకు సంబంధించిన కేసులు అందులో రాజీ పట్టడానికి వీల్లేదు. ఇది దారుణ నేరమనాలా లేదంటే కనుక ఇది చిన్న నేరమనాలా? ఒక 8-9 నోట్లు 72,000 విలువైనటువంటి డాలర్లకు సంబంధించినటువంటి నోట్లు కాబట్టి చట్ట ప్రకారం అయితే చిన్న నేరమే అవుతుంది. శిక్ష కూడా 15 రోజుల నుంచి 2 నెలలు పడేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. బట్ అతని దగ్గర నుంచి రవికుమార్ దగ్గర నుంచి దాదాపు 150 కోట్ల విలువైన ఆస్తులు రాయించారు కాబట్టినే ఆ కేసులో రాజీ జరిగింది. దాన్ని కోర్టు కూడా అంగీకరించింది. ఇప్పుడు అది దారుణమైనటువంటి కేసు అన్నటువంటి పాయింట్ ఆధారంగా ఆ రాజీని క్లోజ్ చేసి మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టాలా అన్నటువంటి పాయింట్ ఇక్కడ సిఐడి మీరు చెప్తే చేస్తామంటుంది. పరకామణి కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో సుప్రీం ఉత్తర్వులు పరిశీలించండి మరొక వైపున సుప్రీంకోర్టు చెప్తోంది. సిఐడి ఏసీబీలకు ఇప్పుడు ఏపీ హైకోర్టు ఆదేశింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత విచారణ ప్రారంభించాకే కదా అందులో దర్యాప్తు అధికారి అయినటువంటి విజిలెన్స్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. బట్ అతన్ని హత్యని ప్రచారం చేశారు. దాని మీద రకరకాలైనటువంటి అబద్ధాలు చెప్పారు. ఆ తర్వాత అతన్ని ఏమీ లేదని తేలింది. అది యాక్సిడెంటల్ డెత్తా సూసైడ్ అన్నది మాత్రం తేల్చలేదు. అది ఒక సంఘటన. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త ముదిరి పాకాన పడుతున్న వేళ హైకోర్టు సూటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లీగల్ ఒపీనియన్ అడగాలి.